హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి, శాంతి వ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగున్నారా? ఈరోజు మన ఇంట్లో బంగాళదుంప టమాటా పులుసు వండుతున్నానండి. అది ఏ విధంగా వండుతున్నానన్నది మీరు చూద్దరు, కానీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసేసేయండి. తర్వాత స్టవ్ వెలిగించేసుకొని ఈ విధంగా అన్నీ రెడీ చేసుకున్నాక కావాల్సినంత నూనె వేసుకొని, నూనె వేడెక్కిన తర్వాత వెంటనే మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే కరివేపాకు అన్నది వేసేసుకోవాలండి. ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యే విధంగా గరిటతో కలుపుకోవాలి. ఇవి కొంచెం అంటే బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా సాల్ట్ అన్నది వేసుకుందాము. ఇలా ఫ్రై అయితే చాలండి. ఇప్పుడు మనం పసుపు వేసుకుందాము, అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుందాం. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మాత్రమే సాల్ట్ వేసుకోండి. మీరు ప్రతిసారి చెప్తున్నాను నేను మీకు, ఎందుకంటే కొంచెం తక్కువ వేసుకున్నా పర్లేదండి. సాల్ట్ అన్నది ఎక్కువ మాత్రం వేసుకోవద్దు. ఇలా సాల్ట్ పసుపు బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి. తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా ఈ విధంగా వేసేసుకోవాలి. టమాటా అన్నది మగ్గి మనకి బాగుండాలి కాబట్టి ఒక 2 నిమిషాల పాటు ఆయిల్లో మగ్గనిద్దామండి. సరేనా? మూత పెట్టేసుకుందాం. ఈ విధంగా కలిపేసిన తర్వాత ఇలా మూత పెట్టేసుకొని 2 నిమిషాల పాటు మనం మగ్గనిద్దామండి. 2 నిమిషాల తర్వాత చూసారు కదా, ఈ విధంగా మగ్గింది కదండి. చాలండి మనకి ఇలా మగ్గితే. ఇప్పుడు ఒకసారి గరిటతో కలిపేసుకొని మనం ముందుగా ఒలిసేసి బంగాళదుంప పక్కన పెట్టుకున్నాం కదండి, ఉడకబెట్టినవి, అవి వేసేసుకుందాం. ఈ విధంగా ఆల్రెడీ ఉడకబెట్టినవి కాబట్టి అండి ఊరినే స్మాష్ అయిపోతాయి. సరేనా? అలానే మరీ మెత్తగా చేసుకోకండి. అక్కడక్కడ బంగాళదుంపలు తగిలితేనే కూర టేస్టీగా ఉంటుంది. సరేనా? ఈ విధంగా మొత్తం కలిసే విధంగా నీట్గా కలిపేసుకొని మూత పెట్టేసి మరొక 2 నిమిషాలు మగ్గనిద్దాము. 2 నిమిషాల తర్వాత ఈ విధంగా మగ్గిపోయినాయి కదండి. ఒకసారి గరిటతో కలిపేసుకొని తగినంత కారం అన్నది యాడ్ చేసుకుందామండి. నేను 1/2 కేజీ బంగాళదుంపలు తీసుకున్నానండి. దానికి గాను 2 స్పూన్లు కారం వేసుకుంటున్నాను. కారం ఎక్కువ వేసుకోకపోతే ఈ మధ్య బంగాళదుంపలు అన్నవి కొంచెం తీగా ఉంటున్నాయి కదండి. అంటే కొత్త దుంప వచ్చి తీగా ఉంటుంది. అందుకని తగినంత కారం అన్నది ఉంటేనే ఆ తీపిదనం అన్నది మనకు ఉండదండి కూరలో. ఈ విధంగా కారం వేసుకొని మొత్తం కలిపేసుకొని ఈ కారం పచ్చివాసన పోయే విధంగా మరో 2 నిమిషాలు మగ్గనిద్దాం. సరేనా? మూత పెట్టేసుకుందామండి. ఇక ఈ విధంగా కలిపేసాక ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక్క 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఈ విధంగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు మనకు చక్కగా ఆయిల్ అనేది బయటకు కనిపిస్తుంది కదండి. ఇలాంటి టైంలో మనం రెడీగా పెట్టుకున్న పులుసు అన్నది వేసేసుకున్నామండి, చింతపండు పులుసు. చాలండి, ఎక్కువ పోయొద్దు. ఎందుకంటే ఆల్రెడీ బంగాళదుంప ఉడికింది, మగ్గిపోయి ఉంది కాబట్టి ఇంకెక్కువ వాటర్ అనేది పోయాల్సిన అవసరం లేదండి. కొద్దిగా పులుసు అన్నది పోసుకుంటే ఆ పులుసు మొత్తం ఎగిరే వరకు ఉంచుకున్నాం అనుకోండి, అంతేనండి, సింపుల్. ఇక రెడీ అయిపోయినట్టే మనకు కూర. ఒక్క 5 నిమిషాల్లో మొత్తం కూడా ఇది చూసారు కదా, ఈ విధంగా ఎగిరిపోయిందండి. ఇప్పుడు చక్కగా కూర అన్నది మనకు రెడీ అయిపోయింది కదా. ఎంతో టేస్టీ అయినా బంగాళదుంప టమాటా పులుసు రెడీ అయిపోయిందండి మనకి. దీన్ని రైస్లోకి కానీ చపాతీలోకి కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. కంపల్సరీగా ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చింది, మీకు నచ్చిందా లేదా అన్నది నాకు తెలియచేయండి. నేను చెప్పిన విధానంగానే, చూపించిన విధానంగానే మీకు నచ్చితే కనుక కంపల్సరీగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ గంట కొట్టండి. థ్యాంక్ యూ ఆల్.